ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు హోటల్ 1977 అమ్మమ్మ రుచులు హైజీనిక్ హెల్దీ డెలీషియస్ టిఫిన్స్. ఆనందంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. For franchise contact 89589 58999 99989 సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈ రోజు కూడా ఒక ఎగ్జైటింగ్ ఎపిసోడ్ తోని హుడీ వచ్చేసిండు మన స్టూడియోకి. నమస్తే. హలో మేడం, నమస్తే. హలో 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 నమస్తే నమస్తే నమస్తే. సో హుడీ గారు, మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఎగ్జైట్మెంట్. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం, అదే మీరేం చేయబోతున్నాం, మేము ఏం చూడబోతున్నాం అసలు? సో మెంటలిజమే మేడం. ప్రతిసారి మెంటలిజం మీ ఫేస్ చూసి మైండ్ రీడింగ్ చేసామని కదా, ఈరోజు చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకుని కూడా నేను గెస్ చేయడానికి ట్రై చేస్తాను. చూడకుండా ఎలా చేయొచ్చు? మీ పల్స్ పట్టుకొని ఐ విల్ ట్రై టు గెస్. పల్స్ పట్టుకొని కూడా చెప్పొచ్చా? యా, ఇదేదో బాగుంది. ఇది కొంచెం టాస్క్ ఎక్కువైంది. ఇది ఇప్పుడు Yeah. చూద్దాం ఎంతవరకు చెప్పొచ్చు. Yes. ఏం చేద్దాం అంటారు మరి దానికి? చూడకుండా అంటే ఫస్ట్ ఒక గంటలు కట్టేనా? మీ వాళ్ళే కట్టండి, సో దట్ యూ కెన్ చెక్. నా ఇయర్స్లో కళ్ళ దగ్గర మొత్తం చెక్ చేసి కట్టండి. ఓకే. నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నా హుడీకి కనిపించట్లేదని. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం సార్? ఇది టైట్ కట్టేశారు కదా, ఇంకా దీని మీద నాకు ఇంకా ఏదైనా కవర్ వేసి మొత్తం ఫేస్ కూడా కవర్ చేయాలనుకున్నా మీ ఇష్టం. ఓ, మీరేమైనా చెక్ చేయాలనుకుంటున్నారా? చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. నేను కావాలంటే ఇయర్స్ కూడా చెక్ చేసుకొని లోపల చెవులో ఏ బ్లూటూత్ డివైస్లు తొక్క ఏమి ఉండవు. ఓకే, ఎనీవన్ వాంట్ టు చెక్? నేనైతే చెక్ చేసిన, నాకైతే క్లియర్గా ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, ఆల్ క్లియర్ అనిపిస్తుంది. మీ దగ్గర రకరకాల ఆబ్జెక్ట్స్, ఓకే, ఏవన్నా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ టేబుల్ మీద పెట్టండి. మేడం, మీరు ఉన్న ఆబ్జెక్ట్స్లోంచి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చేతిలోకి తీసుకోండి, అందరికీ చూపించండి. ఓకే. ఒకసారి మీ చెయ్యి ఇలా ఇవ్వండి మేడం. ఆబ్జెక్ట్ ఏంటో అనుకోండి బ్రెయిన్లో. ఓకే, ఐ థింక్ మీరు ఒక వాచ్ తీసుకున్నారా? చూసినావా నువ్వు? యూ వాంట్ టు ట్రై అగైన్? జస్ట్ చెయ్యి కూడా పట్టుకోకుండా ఐ విల్ ట్రై. చూపించండి అందరికీ. ఓకే, ఇంకొకసారి అనుకోండి మేడం. ఇది ఒక స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తుంది. కరెక్ట్. పర్సా? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్, వెరీ నైస్. ఇంకా కొంచెం అడ్వాన్స్గా ట్రై చేద్దాం. ఇలా కాకుండా ఎవ్వరికి చూపించకుండా ఓన్లీ మీరే చూసుకునేలాగా ఒక ఇన్ఫర్మేషన్, లైక్ ఎవరితో ట్రై చేద్దాం? ఎనీవన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోన్ ఉందా బ్రోస్? ఒకసారి అన్లాక్ చేయండి. ఇక్కడ రండి. మీరు వరల్డ్లో చాలామంది సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఎవరన్నా ఒక సెలబ్రిటీని అనుకోండి. ఓకే, కూర్చోండి పర్లేదు. అనుకున్నారా? అది స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, ఎనీ ఒక సెలబ్రిటీ. గూగుల్ ఓపెన్ చేసాం కదా, మీరు ఎవరికి చూపించకుండా ఆ సెలబ్రిటీ పేరు సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసి ఫస్ట్ ఫోటో గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను క్లోజ్ చేసి మళ్ళీ చెక్ చేసుకుంటా అంటే చెక్ చేయండి. ఫోటోస్ ఓపెన్ చేయాలా గ్యాలరీలో? జస్ట్ ఫోటో గుర్తుపెట్టుకోండి అంతే చాలు. ఓకే, ఫోన్ లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి తెలియదు కదా. బాస్, ఒకసారి మీ హ్యాండ్ నాకు ఇవ్వండి. ఓకే ఓకే, వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సెలబ్రిటీ పేరు మీకు తెలుసు. నేను వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఓకే, జస్ట్ థింక్ ఆఫ్ దట్ సెలబ్రిటీ నేమ్. వాళ్ళ బర్త్ డేట్ తెలుసా మీకు? తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు గివ్ ద బర్త్ డేట్. హోల్డ్ ఆన్, కాన్సన్ట్రేట్ ఆన్ దట్ నేమ్. నాకెందుకో మీరు ఒక స్పోర్ట్స్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనిపిస్తుంది. అవును, కరెక్ట్. ఓకే,
అర్జెంటీనా తెలియదు, ఐడియా లేదు. తెలియదు. ఓకే ఓకే, బర్త్ రేట్ చెప్తాను, ఇంకొకసారి ట్రై చేద్దాం. రెడీ? 1987 బోర్న్ అనుకుంటున్నాను. ఐ థింక్ మంత్ ఈజ్ జూన్ అండ్ ఆ పేరు కూడా అనుకోండి. నా ఓకే, ఎంతో స్టార్ట్ అవుతుందా సార్? కాదు. ఓకే, ఆ పేరు అనుకోండి. ఎంతో స్టార్ట్ అవుతుంది, మీరు కాదు అన్నారు, కానీ అది ఫస్ట్ నేమ్ కాదు, సెకండ్ నేమ్. కాదు. ఓ ఇదేదో మీరు అనుకుంటున్న ఫుట్బాల్ ప్లేయర్ లయనల్ మెస్సీ. కుండే ఆపేటట్టు ఉన్నారు ఇద్దరు కలిసి. ఇంకెవరో ఇంకో వేరే వాళ్ళు. ఫస్ట్ నేను మెస్సీ అనుకున్నా, కానీ మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే టైప్ చేసిన. ఆయన మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. నన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. అది సో నేను గెస్ట్ చేసింది కరెక్టే. దట్ ఈస్ సూపర్ వన్. అసలు నిజంగా అంటే ఫస్ట్ ఆయన అనుకున్న విషయాన్ని కూడా ఈయన బయట పెట్టిండు, ఆయన నోటితో ఆయన చెప్పియడానికి. సో మీరు క్రాస్ చెక్ చేయండి. నేను 1987 అని చెప్పాను. ఐ థింక్ మెస్సీ ఈజ్ బోర్న్ ఆన్ 1987. ఎవరైనా గూగుల్లో చెక్ చేయండి. June 24, 1987. ఇంత అతి తెలివి వద్దు మేడం మనకి. ఓకే, ఇప్పుడు చేసింది సెలబ్రిటీ కదా, ఇంకా పర్సనల్. మీ లైఫ్లో ఎవరైనా మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీ గర్ల్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, మీ క్రష్ పేరు క్రష్ పేరు బయటికి చెప్పకు. సేమ్ గూగుల్లో సెర్చ్ చేసి ఫస్ట్ ఫోటో గుర్తుపెట్టుకో. చుట్టుపక్కల ఎవరు ఆయన ఫోన్లో చూడొద్దు. ఓకే, మొన్న భయపడుతుండు ఎవరి పేరు చెప్తారని చెప్పి. పెద్ద లిస్ట్ ఉంది కదా. ఎవరైనా ఒకరి పేరు అనుకోండి చాలా, అందరి పేర్లు అవసరం లేదు. రెడీ బ్రో. అనుకున్నారా? ఓకే, ఫోటో గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు పర్సనల్ కాబట్టి, ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే కొంచెం ఇయర్ అవి చెప్పచ్చు. మీ పర్సనల్ కాబట్టి అవన్నీ అన్నీ ఏం లేదు, జస్ట్ ఆ పేరు ఏంటో చెప్తాను. ఓకే, ఒక్కసారి ఈ పక్కకి రండి, నా పక్కకి. మీ హ్యాండ్. ఓకే, థింక్ ఆఫ్ దట్ నేమ్. ఓకే, ఆల్ఫాబెట్స్ ఒకసారి అనుకోండి. ఓకే, వెళ్ళి కూర్చోండి. చెప్పొద్దు. ఓకే, రెడీ? జస్ట్ సే ద నేమ్ ఇన్ యువర్ హెడ్. అనుకోండి ఇంకా స్పెల్లింగ్ అనుకుంటూ ఉండండి. యా, నాకు ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు ఈయన దగ్గర నుంచి. ఆయన నాకు ఏం అనుకోవట్లేదా ఏంటి? సంథింగ్ అనుకుంటున్నావా? ఏదో అనుకున్నా బ్రో. సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కమింగ్. ఇంకొకసారి గట్టిగా అనుకో బ్రో. స్పెల్లింగ్ గట్టిగా అంటే మొత్తం బయటికి కాదు, బయటికి కాదు, అదే లోపల గట్టి. ఓకే. ఎక్కడో వై ఉందా బ్రో పేర్లు మధ్యలో? ఆల్ఫాబెట్ వై లేదు బ్రో. లేదా? ఓకే, సంథింగ్ ఇస్ ఓకే. లెట్ మీ ట్రై వన్ మోర్ టైమ్. ఓకే, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎస్ బ్రో. ఎస్ బ్రో, కరెక్టే. పి కూడా ఉంది కదా? ఎస్ బ్రో, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. లాస్ట్ ఆల్ఫాబెట్ ఏ. కరెక్టే బ్రో. ఎస్. మీరు అనుకుంటున్న పేరు సుప్రియ అంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కాదు, కొంచెం సమ్వేర్ క్లోజ్. ఎస్యుపి కరెక్ట్. కరెక్ట్. ఆర్ కరెక్ట్ బ్రో. కరెక్ట్. ఎస్యుపిఆర్ ఐ చెప్పు నోటితో. కరెక్ట్. తర్వాత లాస్ట్ ఆల్ఫాబెట్ ఏ. సో ఎస్యుపిఆర్ సుప్రీ కరెక్ట్. వై కాకుండా ఇంకొకటి, నేను సుప్రియ అనుకున్నా, వై కాకుండా ఇంకొక ఆల్ఫాబెట్. నో బ్రో, ఇంకా 2 letters ఉన్నాయి. ఇంకా 2 letters ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఇప్పుడు మీరు చెప్పచ్చు? సుప్రీత. సుప్రీత. ఓకే ఓకే. ఓ మై గాడ్. ఓకే, అసలు ఎవరు సుప్రీత? మమ్మీకి చెప్దాం ఒకసారి. ఆర్టిస్ట్ సురేఖవాణి వాళ్ళ కూతురు, ఆమె నా క్రష్. ఈ వీడియో పెట్టినప్పుడు ట్యాగ్ చేయండి ఆమె. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా. అసలు ఆయన అనుకోవడం ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అండ్ మీరు చెప్పడం అది ఇంకా మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగా. ప్రతి ఎపిసోడ్ ఎవరెవరు ఉంటారు మనకి. బట్ వాట్ ఎవర్ హుడి, యూ డిడ్ ఇట్. నిజంగా వండర్ఫుల్, వండర్ఫుల్. ఇట్స్ అ వండర్ఫుల్ యాక్ట్. బేసిక్గా
హుడి గారు, నేను ఈ మధ్య మెంటలిజం చేసిన ఇంకో 2-3 హార్డ్లీ ఒక 4-5 ఉంటారు. ఈ మధ్య కొంచెం పెరిగినట్టున్నారు నంబరు. సో దాంట్లో ఒకరు లాస్ట్ టైం నేను చేసినప్పుడు చూసింది ఏంది అని అంటే, నోట్ పైన నంబర్స్ ఉంటాయి మనకి. 20 రూపీస్, 500 రూపీస్, 100 రూపీస్, ఏ నోట్ అయినా కానీ ఆ నోట్ పైన కింద నంబర్స్ ఉంటాయి. సో ఆ నంబర్ని కూడా చెప్తున్నారు యాక్చువల్లీ. ఓకే, సో ఇది మీరు చేయగలుగుతారా? మీ దగ్గర ఉందా ఎవరి దగ్గర నోట్? ఆఫ్ కోర్స్. మొత్తం కలిపి 9 డిజిట్స్ ఉంటాయి. ఫస్ట్ 3 డిజిట్స్ ఏమో ఆల్ఫాబెట్స్ నెంబర్స్ మిక్స్ ఉంటుంది, తర్వాత 6 డిజిట్స్ నెంబర్స్ ఉంటాయి. ఓకే ఓకే, సో లెట్స్ గో ఫర్ ద 6 డిజిట్స్. ఓకే, డన్. ఓకే, నేను క్లోజ్ చేసుకున్నాక మీరందరూ ఉన్న నోట్స్లోంచి ఏదన్నా ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డన్. అది 20 రూపీ నోట, 10 రూపీ నోట, ఏం చెప్పదు నాకు ఇన్ఫర్మేషన్. సో ఆ 10 రూపీ, 20 రూపీ కూడా మీరే చెప్తారా? ట్రై చేస్తాను. ఫస్ట్ సీరియల్ నెంబర్ చెప్పి తర్వాత యా. అబ్బో అమ్మో. ఓకేనా? నా చేతిలో ఒక నోట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ అది ఆ వాల్యూ ఎంతో నేను చెప్తాను, తర్వాత 6 డిజిట్ నెంబర్ గెస్ చేద్దాం. ఓకే, డన్. అదే నోట స్టిక్ అయ్యారా మారుస్తారా? మారుస్తామంటే కూడా మీకు చెప్పాలా? మార్చాలనుకుంటే మార్చండి, నాకు చెప్పక్కర్లేదు మీరు మార్చినట్టు కూడా. ఓకే, డన్. హియర్ ఇస్ ద నోట్. ఓకే, ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి మేడం. నోటు లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోండి, మీ రైట్ హ్యాండ్. ఓకే ఓకే, రిలాక్స్. ఇప్పుడు అది 100, 200, 50 ఏదైతే అది మీరు బ్రెయిన్లో అనుకోండి. ఒకసారి మల్టిపుల్ టైం రిపీట్గా అనుకోండి. ఓకే ఓకే. ఇంతకు ముందు తీసిన నోట్ కన్నా ఎక్కువ వాల్యూ ఉన్న నోట్ ఇప్పుడు. యాక్చువల్గా ఇంతకు ముందు నోట్ తీయలేదు, ఒకటి నోట్ తీసాను. తీసారా? అయితే మీరు తీసుకుంది 500 రూపీ నోట్. ఓ ఎస్, ఇట్స్ రైట్. ఓకే, కరెక్ట్. యా. ఇప్పుడు ఒకసారి దాని సీరియల్ నెంబర్ ఒకసారి అందరికీ చూపించండి. ఈ కింద ఉంది చూసిరా, ఇది సీరియల్ నెంబర్. అండ్ నేను రివీల్ చేస్తున్నప్పుడు కూడా ఆ నెంబర్ చెక్ చేస్తుండే నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో. మేడం మీరు ఇంకొకసారి నెంబర్ చూసుకోండి, హ్యాండ్ పట్టుకోండి. సారీ, చూసుకున్నారా 6 డిజిట్? ఎస్. ఓకే, ఇంకొకసారి బ్రెయిన్లో అనుకోండి. రెడీ? ఓకే, డన్. ఓకే, 8 9 9 2 కరెక్టేనా మేడం? ఎస్. 8 9 9 2 8 1. ఎస్, అబ్సల్యూట్లీ. మామూలుగా చెప్పలేదు. దాని ముందు ఆ 6 డిజిట్స్ ముందు ఒక 3 డిజిట్ ఉంటుంది నెంబర్ ఆల్ఫాబెట్స్. ఎస్ ఎస్. అందులో ఎక్కడ యూ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎస్, కరెక్ట్. 4 కూడా ఉంది. యా, దట్ ఈస్ 4 UP. యా, బట్ అసలు నిజంగా నోట్ మీద ఇక్కడెక్కడో కింద చిన్న నంబర్ ఏదైతే ఉందో దాన్ని అనుకోవడం, మీరు చెప్పడం అనేది అన్బిలీవబుల్. థ్యాంక్ యూ. సో నిజంగా వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అసలు మెంటలిజం పవర్ ఏంటో ఇక్కడనే అర్థమైపోతుంది. బట్ నిజంగా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఎపిసోడ్లో చెప్పేదే, ఇలాంటి ట్రిక్స్ అన్ని చూసి దొంగ బాబాల దగ్గర మోసపోకండి ప్లీజ్. ఎస్. సో అల్టిమేట్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొంతసేపు మభ్యపెట్టడం, మాయ చేయడం అనేది నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు మెజిషియన్స్ అండ్ మెంటలిస్ట్లు అయినరు. కాబట్టి ఇలాంటివి ఎన్నో నేర్చుకొని మేము బాబాలం అని చెప్పేసి చాలామంది ముందుకొచ్చి మనందరినీ మభ్యపెడతా ఉంటారు. కాబట్టి రోజు ప్రపంచంలో వాటన్నిటికీ మోసపోవద్దనే మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీరు ఫ్లోలో ఉన్నారు కాబట్టి మీకు తెలియట్లేదు, నాకు ఇందాక నుంచి ఏం కనబడట్లేదు. ఒక్కసారిగా లైట్ మొహం మీద కొట్టి సారీ టు ట్రబుల్ యూ యాక్చువల్లీ. సో ఇంత వండర్ఫుల్ యాక్ట్ చూసిన తర్వాత కూడా ఇంకా స్టిల్ ఎనీ క్వశ్చన్స్ మీకు? అంటే అనుకుంటారని చెప్తారా అన్న, అనుకోపోయినా కూడా చెప్తారా మీరు? ఫేస్ చూసి రీడ్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి అనుకున్నా చాలు, నాకు తర్వాత వేరేది ఏమనుకున్నా చెప్పేయగలను. ఫేస్ చూడకుండా చెప్తున్నాను కాబట్టి కొంచెం అనుకుంటే చెప్పడం ఈజీ. అంటే నేచర్ గురించి కూడా ఏమైనా అనుకుంటే, అంటే మనం ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు పేర్లే కాదు, ఎనీథింగ్ మీరు ఏదనుకున్నా చెప్పచ్చు. ఇప్పుడు మనిషి ఓన్లీ మనిషి మాట్లాడతారా, లేదా జంతువులు మాకు వినిపిస్తారా మీకు? లేదు. లేదా? ఈ ప్రశ్న నేను ఎప్పుడు లేదా? ఓకే, హుడి గారు
యానిమల్స్కి మెంటలిజం ఎప్పుడు చేయబోతున్నారు మీరు? చేయించుకోండి, కప్పలు చేపలు పాములతో అన్నిటితోనూ మెంటలిజం చేయించుకోండి ఇక. సో ఆయనకు కూడా ఏదో క్వశ్చన్ ఉంది యాక్చువల్లీ. బ్రో ఒక డౌట్, మీరు హ్యాండ్ ఎందుకు పట్టుకున్నాడు? అంటే హ్యాండ్ పట్టుకుంటేనే మీకు ఏమైనా తెలుసా ఇట్లా? అండ్ అవునవును, అదే ఫేస్ చూస్తే చెప్పగలను, ఫేస్ చూడకుండా ట్రై చేస్తున్నాం కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ రావాలి అప్పుడు, అందుకు హ్యాండ్ పట్టుకుంటే నాకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడి నుంచి ఇంకా నేను ఫ్రేమ్ చేసుకుంటాను. కాదు నీకేమనిపించింది ఆయన హ్యాండ్ పట్టుకొని చెప్పడంలో? అంటే హ్యాండ్ పట్టుకుంటేనే తెలుసా అంటే నీకు కూడా కొన్ని ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అంటే హ్యాండ్ ఎందుకు పట్టుకుంటున్నా అని అనిపించింది. ఓకే, కానీ చెప్పిండు కదా పట్టుకొని ఏదైతే ఏంది. ఓకే డన్. సో అంతేనా, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్, ఆల్ క్లియర్? మీ అందరికీ నచ్చిందా? నచ్చింది మ్యామ్. సో ఇదంతా కూడా ఒక యాక్ట్ మాత్రమే, ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. డన్. సో ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్తోని ఎన్నో యాక్ట్స్తోని హుడీ మన ముందు ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ హుడీ గారు. థ్యాంక్ యూ మేడం. మీరు రావడము మాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించడం చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.